ఒక చిన్న గ్రామంలో గోపి అనే తిండిపోతు బాలుడు ఉండేవాడు. అతనికి మజ్జిగ పులుసు అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ దానినే కలవరిస్తూ ఉండేవాడు. ఒకరోజు వంటింటి నుంచి మజ్జిగ పులుసు వాసన ఊదుతూ వచ్చింది. గోపి ఆ వాసనతో మత్తుగా అయిపోయాడు. అమ్మ వంటగదిలో మజ్జిగ పులుసు తయారు చేస్తోంది. కరివేపాకు, జీలకర్ర వాసనలు ఆకాశంలో తేలుతున్నాయి. అమ్మా, నేను తినాలి అంటూ గోపి పరిగెత్తాడు. కాని అమ్మ నవ్వుతూ, ఇంకా వంట పూర్తవలేదురా అంది. గోపి మాత్రం ఓపిక పట్టలేక దొంగచాటుగా పెద్ద గరిటె తీసుకుని మజ్జిగ పులుసు తిన్నాడు. అయితే ఆ మజ్జిగ పులుసు ఇంకా మరిగిపోలేదు. గోపి ముఖం వంకరగా ముడుచుకుంది. యక్, ఉప్పు లేదు, పులుపు లేదు, ఇదేం తినదగినది కాదు అని వికారంగా మొహం పెట్టాడు. అమ్మ అతని దగ్గరకు తీసుకుని హాయిగా నవ్వింది. ఓపిక పడితే మాత్రమే అసలైన రుచి దొరుకుతుందిరా నాన్న అంది. కొద్దిసేపటికి వేడివేడి అన్నం, ముద్దలు, మజ్జిగ పులుసుతో విందు సిద్ధమయ్యింది. గోపి మిత్రులతో కలిసి ఆనందంగా తింటూ తన మూర్ఖత్వం గుర్తించుకున్నాడు. ఓపిక పడితేనే రుచికరమైన విజయాన్ని ఆస్వాదించగలం.